హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మటన్ గ్రేవీ చూపిస్తున్నాను. దానికి 2 ఆనియన్స్ పెద్ద పెద్ద తీసుకుని 2 టమాటాలు 3 పచ్చిమిర్చి కట్ చేస్తా టీ తాగుతున్నాను అనమాట. కర్రీ చేసే విధానం అంతా మీకు చూపిస్తాను. మటన్ గ్రేవీకి ముందుగా ఏం చేయాలంటే, మటన్ శుభ్రం 2 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్న చాలా మంచి మటన్ అండి ఇది. మటన్లోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం 1/4 టేబుల్ స్పూన్ పసుపు, సాల్ట్ కూడా మటన్కు 1 స్పూన్ లాగా వేస్తున్నాను. కర్రీలోకి చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఏమైనా వంటలు చేసేటప్పుడు హ్యాండ్ వాష్తో శుభ్రంగా వాష్ చేసుకొని అప్పుడు పెడతానండి చెయ్య. కొంచెం కారం వేసుకోవాలి. కారం 1/2 టేబుల్ స్పూను, మళ్ళీ కర్రీలోకి వేసుకుంటాం కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ వేసాను. ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 3 విజిల్లు వచ్చేదాకా రానివ్వాలన్నమాట. వాటర్ కొంచెం పోస్తున్నాను. ఓకే, ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3-4 విజిల్లు రానివ్వాలి. కుక్కర్ మూత పెట్టేసానండి. అలాగే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు అనమాట కట్ చేసి ఇలా పెట్టుకున్నాను. మూత వేసేస్తున్నానండి ఏమన్నా పడతాయని. నెక్స్ట్ ప్రాసెస్ అంతా చూపిస్తా. కర్రీ చేయడానికి గిన్నె పెట్టుకున్నానండి. అసలు ఈ గిన్నె ఎంత వెయిట్ అంటే అంత వెయిట్ ప్రెస్టేజ్లో ఉన్నాయి. అల్యూమినియం వాడకూడదండి ఎక్కువ, అందుకనే స్టీల్ దాంట్లో చేస్తున్నాను కర్రీస్. కుక్కర్ 1 విజిల్ వచ్చింది, ఇంకా 2 టైమ్స్ రానివ్వాలి. ఇలా పక్కన కర్రీ చేయడానికి పెట్టుకున్నాను. బిర్యానీ అండి 4 విజిల్స్ వచ్చింది. ఆపేస్తున్నాను స్టవ్. అది ఎక్కువ కుక్ అయితే మటన్ బాగోదు. ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు గిన్నె హీట్ ఎక్కిపోయింది కదా, ఆయిల్ పోయాలి. ఇది సన్నగా పడుతుందండి, ఆయిల్ ఏమి ఎక్కువ పోయలేదు. ఒక చిన్న కప్పుతో కప్పు పోసుంటాను అంతే. బిర్యానీ ఆకు చిన్నవి 2 వేస్తున్నాను. సాజీర కొంచెం. ఇప్పుడు కానీ ఫ్యాషన్స్ అప్పట్లో ఎక్కడ ఉన్నాయండి ఇవన్నీ. అసలు న్యాచురల్గా పల్లెటూరులో చేస్తే ఆ టేస్టే వేరేగా ఉండేది. వేగిపోయిందండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేదాకా కూడా వేగనిచ్చుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేదాకా కొంచెం కలుపుకుండా ఉండాలి. ఎందుకంటే అన్నీ కూడా ఈక్వల్గా వేగాలి కాబట్టి మనకి
కొంచెం కలుపుతూ ఉండాలి. కలర్ చేంజ్ వచ్చింది కదండి ఆనియన్స్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం ముందు మటన్లో వేసుకున్నాం కదా, అందుకని ఇంకొంచెం వేసుకుంటున్నాం. ఉల్లిపాయల్లోకి సరిపోతుంది. ఒక స్పూను కొంచెం పచ్చి వాసన పోయేదాకా యాగనిచ్చుకోవాలి. ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకోవాలి. టమాటాలు వేస్తానండి. ఇది కూడా బాగా గ్రేవీలా మగ్గిపోవాలి. ఇది కూడా గ్రేవీ అయ్యేదాకా మగ్గనిచ్చుకోవాలి. టమాటాలు కుక్ అయిందో లేదో మధ్యలో చూసుకుంటూ ఉండాలి. హైలో పెట్టలేదండి నేను, మీడియంలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే మాడిపోతుంది అన్నమాట. గ్రేవీ బాగా వస్తుంది, బాగా మగ్గితే టమాటాలు. పసుపు ముందు మనం మటన్లోకి వేసుకున్నాం కదా, కొంచెం పావు కంటే తక్కువ వేస్తుంటాను. కారం వేసుకోవాలండి. 2 స్పూన్లు వేసాను, చిన్న స్పూన్లు. చాలా ఘాటు ఎక్కువ ఉంటుంది కారం. కొంచెం వేస్తున్నాను, సాలిపోతే మళ్ళీ వేస్తాను. ఎందుకంటే మటన్లోకి వేసాను కదండి, ఆల్రెడీ 1 స్పూన్ వేసాను కాబట్టి మళ్ళీ ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. సాలిపోతే మళ్ళీ వేస్తాను. ఇప్పుడు ధనియా పౌడరు స్పూన్ వేసాను, కరెక్ట్గా స్పూన్ వెళ్ళండి అది. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. మరి ఘాటు ఎక్కువైపోతుంది ఎక్కువ వేసుకుంటే. ఈ గ్రేవీలోకి మటన్ వేసుకోవాలన్నమాట. అప్పుడు మటన్కి మసాలాలన్నీ బాగా పట్టిద్ది. మటన్ వేసుకోవాలండి ఇప్పుడు. ఈ మసాలాలన్నీ కూడా ఈ మటన్కి బాగా పట్టనివ్వాలి. ఒక 3 మినిట్స్ అలా మగ్గనిద్దాము. 3 మినిట్స్ ఇలాగా మీడియంలో పెట్టి మగ్గనిచ్చుకున్నాం కదండి. ఇప్పుడు మనకి వాటర్ మిగిలింది కదా మటన్లోని, ఇదంతా పోసేసుకోవాలి.
ఒకసారి సాల్ట్ చూసుకొని సాలిపోతే వేసుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువైందండి. కర్రీ మట్టి టేస్ట్ అదిరిపోతుంది. అంటే నేను చేశానని కాదు, నిజంగా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా బాగుంది కర్రీ. సరిపోతుందండి. మా ఇంట్లో సాల్ట్ కారం కొంచెం తక్కువే అన్నమాట. మూత పెట్టేసి ఒక 5 minutes తర్వాత చూసుకుందాం. మూత తీసి చూసానండి, కొంచెం దగ్గరగా రావాలి. సాల్ట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకో 10 minutes పడుతుంది. ఆయిల్ కొంచెం పైకి కనిపిస్తుంది కదండి, ఇంకా కొంచెం కుక్ అవ్వడం వల్ల ఇంకా దగ్గరికి వస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకొక 5 minutes పడుతుంది. రైస్లో కలుపుకోవడానికి కావాలి కదండి, ఈ మాత్రం అయితే సరిపోతుంది గ్రేవీ. ఇప్పుడు నేను ఫస్ట్లో పచ్చిమిర్చి వేయలేదు చూసారా, ఈ టైంలో వేసుకోవాలన్నమాట. ఇది కొంచెం ఒక 1/2 tablespoon మిరియాల పౌడరు, రేపంతా ఒక వాటర్ ఫాల్స్ తీసుకెళ్తున్నాడు మా చిన్నబాబు, ఆయనతో చూపిస్తాను. చాలా బాగుంటుందంట ఆ ఏరియా, మాకు దగ్గరలోనే ఉందంట వాటర్ ఫాల్స్. రేపు పొద్దున్న వెళ్తున్నాం అందరం. వంటలన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్తున్నాం అన్నమాట. ఆ ప్లేస్ అంతా రేపు చూపిస్తాను. ఒక 2 minutes మగ్గనిచ్చి ఇంక స్టవ్ ఆపుకోవటమే అనమాట. మూత పెట్టేసుకొని ఒక 2 minutes. కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్ మట్టుగా అదిరిపోతుంది. ఇది బిర్యానీలోకైనా ఫ్రైడ్ రైస్లోకైనా చాలా బాగుంటుంది. రోటీలోకైనా మామూలు రైస్లోకైనా బాగుంటుంది అన్నమాట. కర్రీ అన్నిట్లో బాగుంటుంది. బౌల్లోకి తీసేస్తా. కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది మటన్ కర్రీ. బౌల్లోకి తీసేసుకున్నాను అనమాట. అలాగే నా వీడియోస్ అని చూసి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.